ఏంటి యమపురికి వచ్చేయాలా? మీరు నాకు కథలు చెప్తున్నారు కదా! ఇలా నన్ను మభ్యపెట్టి ఇక్కడి నుంచి తీసుకువెళ్దాం అనుకుంటున్నారు. మీలాగా మాటలు చెప్పేవారు ఇంకెవరు ఉండరు గుప్తా గారు. నాకు ఇక్కడే బాగుంది. నేను రాను అని ఆరు అంటుంది. చూడు బాలిక, నువ్వు ప్రేతలోకమున ఆత్మలా బాధపడుట కంటే మరుజన్మ ఎత్తి నీ సహోదరి కడుపున కూతురుగా ఉండుట చాలా ముఖ్యము. అదియే బాగుంటుంది. నేను చెప్పేది వినుము అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా లేదు, నాకు ఈ జీవితమే బాగుంది. నేను ఇలాగే ఉంటాను అని ఆరు మొండికేస్తూ ఉంటుంది. సరే, నువ్వు నేను చెప్తుంటే వినుట లేదు కాబట్టి నేను చేయవలసింది చేస్తాను అని ధూమ్ తక అంటూ స్వామీజీ వేషంలోకి మారిపోతారు. ఏంటి గుప్తా గారు, ఏం చేస్తున్నారు మీరిప్పుడు? ఏంటి ఈ అవతారం అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను చెప్పను బాలిక, చేసి చూపించదను చూడుము అంటూ జై శ్రీమన్నారాయణ అంటూ అమర్ వాళ్ళ ఇంటి లోపలికి వస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు? అడుక్కునేవాడివా ఏంటి? ఇలా వచ్చావు? ముందు బయటికి వెళ్ళు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఈ లోకంన అందరూ కూడా బిచ్చగాళ్ళే. కొంతమంది జ్ఞానాన్ని కోరుకుంటారు, కొంతమంది ప్రేమని, పగని ఇలా రకరకాలుగా ఉంటారు అని చెప్తూ ఉంటే, మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళని పిలువుము అని గుప్తా గారు అంటే, నేను ఈ ఇంటి దాన్నే, ఏంటో చెప్పు అని మనోహరి అంటుంది. నువ్వు ఈ ఇంట ఉన్నంత మాత్రాన ఈ ఇండ్లు నీది కాదు, అది నీకు సొంతము ఎప్పుడూ కూడా అవదు. ఈ ఇంటిలోని వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధము ఉండదు అని గుప్తా గారు చెప్తుంటే, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? వెళ్తావా లేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే బాగి అక్కడికి వచ్చి ఎవరు మనోహరి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరో అడుక్కుండే వాళ్ళు ఓ 10 రూపాయలు ఇచ్చి పంపించు అని మనోహరి అంటుంది. చూస్తుంటే మీరు స్వామీజీలా ఉన్నారు, ఏంటో చెప్పండి స్వామీజీ ఎలా వచ్చారు అని బాగి అంటుంది. మేము ఆసేతు హిమాచల యాత్ర చేస్తూ ఇలా వెళ్తున్నాము. మీ ఇండ్లు కనపడితే ఇలా వచ్చాము. కొన్ని విషయాలు చెప్పాలి అని గుప్తా గారు చెప్తూ ఉంటే, అవునా, చెప్పండి స్వామీజీ అని బాగి అంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఎవరు బాగి అని అడగటంతో, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పటానికే వచ్చాను అని స్వామీజీ చెప్తారు. అయితే కూర్చోండని అమర్ అంటాడు. బాగి, తినడానికి ఏమైనా తీసుకురా స్వామీజీ వారికని అమర్ అంటే, నాకేమీ వద్దు నాయనా, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని గుప్తా గారు అనడంతో, వచ్చినప్పటి నుంచి ముఖ్యమైన విషయం అని చావు కొడుతున్నాడు. కొంపతీసి వార్డెన్ గురించి అయితే కాదు కదా అని మనోహరి అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదా అని గుప్తా గారు చెప్పటంతో, ఈయనకెలా తెలుసు అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును స్వామీజీ, చనిపోయిన నా భార్య అస్థికలు ఉన్నాయని అమర్ చెప్పగానే వాటిని గంగలో కలపాలి నాయనా, ఇంకా ఆలస్యము చేయకూడదు, ఆలస్యం చేస్తే మీకే మంచిది కాదు అని చెప్తూ ఉంటే, అయితే ఈయన నాకు ఫేవర్ చేయటానికే వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని మనోహరి మనసులో సంతోషపడుతూ ఉంటుంది. అవునమ్మర్, ఇంటికి మంచిది కాదు అని మనోహరి చెప్తుంటే, నేను చెప్పుచున్నది ఇంటికి అరిష్టం కాదని కాదు, చనిపోయిన ఆ మనిషికి మంచిది కాదని చెప్తున్నాను అని గుప్తా గారు అనడంతో, చనిపోయిన మనిషినే ఇంట్లో 2 రోజులు పెట్టుకోలేము, అలాంటిది అస్థికలు ఎన్ని రోజులు పెట్టుకుంటే ఇంటికి అరిష్టమే కదా అని మనోహరి అంటోంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ అస్థికలతో ఇంటికి ఎలాంటి హాని కూడా జరగదు. కానీ ఉత్తర క్రియలు జరగకపోతే చనిపోయిన ఆ మనిషికి చాలా ప్రమాదము అని గుప్తా గారు అంటే, చనిపోయిన తర్వాత ఇంకే ప్రమాదం ఉంటుందని మనోహరి అంటుంది. నువ్వు కాస్త ఆగు మనోహరి. స్వామి, చనిపోయిన నా భార్యకి ఎలాంటి ప్రమాదం వస్తుంది చెప్పండి అని అమర్ అడగటంతో, తనకి మరు జన్మ ఉండదు, ప్రేతలోకంన ఆత్మగా ఉండిపోవలసి వస్తుంది. కాబట్టి తను ఉత్తర క్రియలు అస్థికలు గంగలో కలిపేస్తేనే తనకు మరు జన్మ కలుగుతుంది అని గుప్తా గారు చెప్పటంతో, అయితే ఆత్మ నశించిపోతుందా అని మనోహరి అంటే, ఆత్మకి నశింపపోవడం అంటూ ఏమీ ఉండదు, పరమాత్మలో ఐక్యమయ్యే వరకు జీవాత్మ బ్రతికే ఉంటుంది అని గుప్తా గారు చెప్తారు. ఈ విషయం చెప్దామనే వచ్చాను. కాబట్టి నీ భార్యకి పునర్జన్మ కలగాలంటే అస్థికలు కలిపేయండి అని చెప్పి జై శ్రీమన్నారాయణ అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఆరు ఇదంతా వింటూ ఏడుస్తూ ఉంటుంది. అదేంటండి స్వామీజీ, ఇలా అస్థికల్ని గంగలో కలిపేయమని చెప్పేసి వెళ్ళారు అని బాగి అంటే, ఆరుకి మళ్ళీ జన్మ ఉండాలి, మళ్ళీ తను పుట్టాలి, అందుకే కదా స్వామీజీ చెప్పి వెళ్ళారు. రాథోడ్, ఆ గంగలో అస్థికలు కలపటానికి అన్ని ఏర్పాట్లు చూడు అని అమర్ చెప్తాడు. తరువాత రాథోడ్, మిస్ అమ్మ సార్కి నిజం చెప్పేశావా అని ప్రశ్నిస్తూ ఉంటే, దేని గురించని బాగి అంటుంది. రణవీర్ వైఫ్ మనోహరి అన్న నిజం చెప్పాలి కదా మిస్ అమ్మ, నువ్వు ఇంకా చెప్పలేదా అని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్, నేను చెప్పలేదు, కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు కదా, అలాంటి బ్లడ్ గ్రూపు చాలా మందికి ఉండొచ్చు. ఈ నిజం చెప్పాల్సింది నేను కాదు, సరస్వతి మేడం చెప్పాలి, ఆవిడేమో కనపడకుండా వెళ్ళిపోయారు అని బాగి అంటే, అది ఎప్పటికీ జరగదు మిస్ అమ్మ, ఈ లోపల నువ్వే చెప్పేసేయి మిస్ అమ్మ అని రాథోడ్ అంటాడు. అప్పుడు సారు మనోహర్ గారిని ఇంట్లో నుంచి తరిమేస్తారు అని రాథోడ్ అంటే,
ఆయనకి నిజం తెలిసినా కూడా మనోహర్‌ని ఇంట్లో నుంచి పంపించారు రాథోడ్. ఎందుకంటే మనోహర్‌ని ఇంట్లో నుండి పంపివ్వనని ఆరు అక్కకి మాట ఇచ్చారు అని బాగి అంటే, కానీ ఆ మనోహరి నీ స్థానాన్ని కోరుకుంటోంది మిస్సమ్మ. ఎన్ని కుట్రలు చేసింది, ఎన్నెన్ని చేసిందో నీకు కూడా తెలుసు కదా! కాబట్టి చెప్పేసేయ్ మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. నాకు తెలుసు రాథోడ్. నేను అన్ని నిజాలు చెప్పేసాననుకో ఆయన ఖచ్చితంగా మనోహర్‌ని తరిమేస్తారు. కానీ అదే కోపంతో ఆయనకి, పిల్లలకి మనోహరి ఏ ప్రమాదమైనా తలపెట్టొచ్చు. వాళ్ళలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను రాథోడ్. అందుకే నేను అన్నింటిని భరిస్తూ ఉన్నాను. కాలమే సమాధానం చెప్తుంది. అందుకే మనోహరి మంచిగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మారకపోతే కాలమే సమాధానం చెప్తుంది. అంతవరకు నేను ఓపిక పట్టాల్సిందే. అందుకే నేను ఆయనకి ఏ నిజాలు చెప్పలేదు అని బాగి అంటుంది. తర్వాత ఆరు, ఏంటి గుప్తా గారు, నేను మీ లోకానికి రానని చెప్పినా కూడా మీరు మారు వేషంలో వెళ్ళి అస్థికలు గంగలో కలపమని చెప్తారా అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా విధి లిఖితమే బాలిక, విధియే నా చేత అలా చెప్పించింది అని గుప్తా గారు చెప్తుంటే, కానీ నేను మళ్ళీ పుడతానని మీరు గ్యారంటీ ఇస్తారా? నాకైతే నమ్మకం లేదు. అది కూడా నా చెల్లెలు కడుపునే పుడతానన్న నమ్మకం కూడా లేదు అని ఆరు అంటే, ఇదంతా విధి లిఖితం బాలిక, నేను నీ మంచి కోరే చెప్పాను. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ సహోదరి కడుపున కూతురుగా ఖచ్చితంగా పుట్టెదవు. నేను చెప్తున్నాను కదా అని గుప్తా గారు అంటారు. ఎలా గుప్తా గారు, వాళ్ళకి పెళ్ళయిందే కానీ ఇప్పటి వరకు కలవలేదు. నేను చాలా సార్లు కలపాలని ట్రై చేశాను. కానీ కుదరలేదు. మరి నేను నా చెల్లి కడుపున ఎలా పుడతాను అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. వారిరువురు ఖచ్చితంగా కలుస్తారు. నువ్వు పుడతావు బాలిక అని గుప్తా గారు అంటే, ఇప్పటికిప్పుడు ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళిద్దరూ కలుస్తారా ఏంటి గుప్తా గారు? అలాంటి అద్భుతం ఏం జరుగుతుంది అని ఆరు అంటుంది. అవును బాలిక, విధియే వాళ్ళ ఇద్దరిని కూడా కలుపుతుంది. ఇప్పుడు ఆ సరస్వతి నిజం చెప్పలేకపోవటము విధి. ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుటుంబంతో ఇక్కడ ఉండటము విధి. ఆ మనోహరి చేస్తున్న కుట్రలన్నీ కూడా విధి. అలాగే వారిరువురు కూడా ఏకమవుతారు. విధియే కలుపుతుంది. చూస్తూ ఉండు. నేను నీకు చూపించదని పద అని గుప్తా గారు అంటారు. బాగి కిచెన్లో మిక్సీ వేస్తూ ఉంటుంది. రమ్ము బాలిక రమ్ము చూపిస్తాను అని చెప్తూ ఉంటే, మా ఆయన గదిలో ఉన్నారు. బాగి ఏమో మిక్సీ వేస్తోంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు గుప్తా గారు అని ఆరు అరుస్తూ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే మిక్సీ జార్ మూత కాస్త ఊడిపోయి దాంట్లో ఉన్నది బాగి కళ్ళల్లో పడిపోతుంది. దాంతో మిక్సీ ఏమో అలాగే ఆన్‌లో తిరుగుతూ ఉంటుంది. బాగి వెలివెల్లాడిపోతూ మంట మంట అని కేకలు పెడుతూ ఉంటే, అయ్యో బాగి ఏమైంది అంటూ గదిలో ఉన్న అమర్ పరుగులు పెడుతూ వచ్చి మిక్సీని ఆఫ్ చేసేసి, బాగి ఏమైంది ఏమైంది అని కళ్ళు ఊదుతూ ఉంటారు. అప్పుడే మనోహరి అక్కడికొచ్చి, అయ్యయ్యో ఈ వంక పెట్టుకొని వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటున్నారే, ఎలాగైనా సరే ఆపాలి అని, అమర్ నేను చూస్తాను, నువ్వు పక్కకు రా, నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా అని మనోహరి అంటుంది. మనోహరి నువ్వు ముందు కింద పడిందంతా క్లీన్ చేయి, నేను చూస్తానులే అని అమర్ అంటాడు. దీనికి ఇలాగే జరగాలి గుప్తా గారు, మా ఆయన ఎప్పుడూ అలా చేయలేదు, నేను మిస్ అయిపోయాను అని ఆరు సిగ్గుపడుతూ ఉంటుంది. నీ సహోదరి అనుభవించుతున్నది కదా బాలిక, చూసి సంతోషింపుము అని గుప్తా గారు అంటారు. అయ్యయ్యో కళ్ళు మంటగా ఉన్నాయండి అని బాగి వెలువెల్లాడిపోతూ ఉంటే అమర్ మొత్తం తుడిచేస్తూ ఊదుతూ ఉంటారు. అప్పుడే మనోహరి చీపురు కట్ట పట్టుకొని వచ్చి వాళ్ళని చూసి ఓర్వలేక కుళ్ళుకుంటూ ఉంటుంది. అలా తుడిచేసిన తర్వాత బాగి ఇప్పుడు ఎలా ఉంది, ఏం కాలేదు కదా అని అమర్ అడుగుతూ ఉంటే బాగి అమర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. దాంతో అమర్ కాస్త సిగ్గుపడుతూ తల వంచుకొని ఉంటాడు. వెంటనే బాగి అమర్ బుగ్గపై ముద్దు పెడుతుంది. ఇదంతా చూస్తున్న మనోహరి కుళ్ళుకుంటూ ఉంటే ఆరు సంతోషంగా చూస్తూ ఉంటుంది. మరిప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఏకమైపోతారు? నిజంగానే ఆరు కథ సమాప్తమైపోయి బాగి కడుపున పుడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.